మనకు నష్టాన్ని కలిగించే విశ్వాసాలు 3. అవి 1 అల్ప విశ్వాసం, 2 మృత విశ్వాసం, 3 దయ్యముల విశ్వాసం. కాబట్టి మీ మనసుల్ని దయచేసి దేవుని వాక్యం మీద పెట్టండి. అల్ప విశ్వాసము, మృత విశ్వాసము, దయ్యముల విశ్వాసము, ఈ 3 మనకు పనికిరానివి, మనల్ని దెబ్బగొట్టేవి. 3 మనల్ని నష్టపుచ్చేవి. అల్ప విశ్వాసము అది కొంతవరకే మనకు ప్రయోజనం, కానీ ఆట్టే కాలం మనకు అది ప్రయోజనం కాదు. అల్ప విశ్వాసం కలిగినటువంటి స్థితిలో పేతురు కొంతవరకు నీళ్ల మీద నడిచి తర్వాత మునిగిపోయాడు. ఎందుకు మునిగిపోయావు అంటే కారణం ప్రభు చెప్పాడు. అల్ప విశ్వాసి సందేహపడ్డాడు. అంటే అల్ప విశ్వాసం కలిగిన వాడికి సందేహాలు ఎక్కువ, ప్రతిదానికి డౌట్ పడతా ఉంటారు. ఇలా సందేహించేవాడు దేవుని దగ్గర నుంచి ఏదీ పొందుకోడు. అల్ప విశ్వాసములో కొన్ని విషయాల్లో విశ్వాసం ఉంచుతారు, కొన్నిసార్లు సందేహపడతా ఉంటారు, అటు ఇటు కాకుండా ఉంటారు అన్నమాట. 1 మృత విశ్వాసంలో దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటారు, కానీ విశ్వాసులుగా కనబడతారు, కానీ దేవుడు చెప్పినటువంటి ప్రేమ కనికరము సాటి వ్యక్తుల మీద చూపనప్పుడు అది మృత విశ్వాసం అన్నాడు. సాటి మనుషుల మీద ప్రేమ కనికరం జాలి దయ మొదలైనవి చూపనప్పుడు నేను విశ్వాసం గలవాడిని, నేను దేవుని భక్తుణ్ణి అని చెప్పుకుంటే నువ్వు బుస్సేరా అని చెప్పాడు. నువ్వేదో పేరుకి విశ్వాసివి, నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు నువ్వేదో బిల్డప్గా విశ్వాసం చెప్పి ఫీల్ అవుతున్నావు, కానీ నా లెక్కలో నీది మృత విశ్వాసం. ఎందుకంటే నువ్వు వచ్చి దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చెప్పిందంతా చేస్తాను అంటావు. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించి వానికి కనికరం చూపు, వానికి సాయం చేయి అంటే నువ్వు వాడిని పట్టించుకో. నువ్వు నీ కోసమే బతకాలనుకుంటావు, కానీ సాటి వాని కోసం నువ్వు బ్రతకగోరవు. అలాంటి నువ్వు విశ్వాసం గలవాడినని చెప్పుకుంటే అది మృత విశ్వాసమురా, అది సజీవ విశ్వాసం కాదు అని తేల్చేశాడు. అది పనికిరాని విశ్వాసమే. 2 మూడవది దయ్యాల విశ్వాసం. దయ్యాలకు దేవుడెవరో తెలుసు, యేసు ప్రభు ఎవరో తెలుసు, యేసు ప్రభు ఏమి బోధిస్తున్నాడో తెలుసు. దయ్యాలే సాక్ష్యం ఇచ్చినాయి. అపోస్తల కార్యం 16:16లో పుతోను అను పేరు కలిగిన దయ్యము సాక్ష్యం ఇచ్చింది. ఏమని? పౌలు శీలను చూసి ఇదిగో వీరు మీకు రక్షణ మార్గమును ప్రకటిస్తున్నారు అని. అంటే పౌలు శీలలు చెప్పేది రక్షణ మార్గం అని దయ్యానికి తెలుసు. మరి వాళ్ళు చెప్పేది రక్షణ మార్గం అని దానికి తెలిసినప్పుడు అది కూడా వచ్చి మారు మనసు పొంది బాప్తిజం పొందొచ్చుగా. కానీ ఏ దయ్యమైనా బాప్తిజం పొందిందా? ఏ దయ్యమైనా మారు మనసు పొందిందా? అది దయ్యాల విశ్వాసం అంటే కొంతమంది మనుషులు మాటలు ఎట్టుంటాయో తెలుసా? యేసు ప్రభు గొప్ప, యేసు ప్రభు అంతా, యేసు ప్రభు ఇంత అని తెగ మాట్లాడతారు. అంత గొప్పోడు అని చెబుతున్నావుగా, మరి వచ్చి ఆయన చెప్పినట్టు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన బిడ్డవు కావచ్చు కంటే దానికి లొంగరు. ఇట్లాంటి వాళ్ళ విశ్వాసాన్ని ఏమని చెప్తున్నాడు అంటే దయ్యాల విశ్వాసం. దయ్యాలకు అన్నీ తెలుసు, కానీ దయ్యాలు మారు మనసు పొందవు, బాప్తిస్మం పొందవు, అవి నరకానికి వెళ్తాయి. అలాగే ఈ దయ్యాల విశ్వాసం లాగా మనం కూడా ఏదో దేవుని గురించి గొప్పలు చెప్పటమే చేసి దేవుడు చెప్పినటువంటి మారు మనసు రక్షణానుభవంలోనికి మనం రాకపోతే ఆ దెయ్యాలకి మనకి తేడా ఉండదు. కాబట్టి ఈ 3 విధములైన విశ్వాసాలు మనకు పనికిరావు.